అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి. యేసుక్రీస్తు వారు సిలువలో వేయబడిన తర్వాత ఎంతో తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ సమయంలో దేవునితో అంటున్న మాట అయితే దేవుడు విడిచిపెట్టాడని కాదు, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన మన పాపాలన్నీ కూడా ఆయన ఆ భారాన్నంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆ బాధను ఈ మాటలో మనకు అర్థమవుతుంటుంది. అయితే ఎంతోగానో ఆయన మనల్ని ప్రేమించాడు. మనమందరం కూడా రక్షింపబడ్డానికి యేసు మన పాపముల కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. అదేవిధంగా మన పాపాల భారాన్ని ఆయనే తన మీద మోసుకున్నాడు. అయితే మనం రక్షణ కలగడానికి యేసు అత్యంత బాధను అనుభవించాడు. ఈ 4వ మాటలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు మన కోసం బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, మనం రక్షణ పొందడానికి మాత్రమే ఆయన తనను తాను అర్పించాడు. అయితే మనమందరం కూడా దేవునికి మాదిరిగా నడుచుకుంటూ, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్ల మనం నడుచుకుంటూ ఆయన మాదిరిని కనపరుస్తూ ముందుకెళ్ళాల్సిన తెలియపరుస్తున్నాను. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన దాకా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.